కేఎస్ ప్రసాద్ గారు ఏపీకి సంబంధించి ఇద్దరు ఐపీఎస్ల మీద ఐపీఎస్లకు షాక్ తగిన పరిస్థితి. ఇప్పుడు సంజయ్ గారేమో కోర్టులో లొంగిపోయినారు. అదేవిధంగా సునీల్ కుమార్కేమో ఇంకా 6 నెలలు సస్పెన్షన్ పొడిగించినారు. అసలు ఏం జరుగుతుంది, ఏంది, వీళ్ళ మీద ఎందుకు ఈ రకమైన వ్యవహారం చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్? వాళ్ళందుకే స్కిన్ సేవింగ్ ప్రోగ్రామ్ లాగా దేశం అంతా వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకున్నారు. బికాస్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకుందో లేదా వాళ్ళ ప్రెస్ మీట్లు సారాంశం. కానీ అయినా సరే ధర్మ పరిరక్షణ జరుగుతుందా లేదా అంటే వాళ్ళు విజ్ఞతకు వదిలేరు. జరగదు. గవర్నమెంట్లో ముఖ్యమంత్రి స్థాయిని అరెస్ట్ చేసిన తర్వాత కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ ఉండవు అనుకుంటే సిద్ధపడే చేసారు వాళ్ళు కూడా. దే నోస్ ప్రెటీ వెల్. బట్ అక్కడ ఏంటి అవుతున్నాయంటే మన వ్యవస్థల్లో దాని అవుట్కమ్ ఎండ్ చేయకుండా బ్లేమ్ గేమ్లో వదిలేస్తే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఇంకోటి 6 నెలల ఎక్స్పెన్షన్ ఇంకో అతనికి కోర్టులో లొంగిపోయే పరిస్థితులు ఇలాంటివి వస్తాయి. ఫైర్ సేఫ్టీ ఆరోపణల నేపథ్యంలో ఆయనను జైలుకు తీసుకెళ్లారు. పెద్ద ప్రభుత్వ హయాంలో ఫైర్ సేఫ్టీ ఆరోపణ నిజమే అంటారా? సార్ కర్ణుడి చదువుకు 100 కారణాలు ఉంటాయి. నేను స్ట్రైట్ లైన్లో మిమ్మల్ని ఇచ్చేటప్పుడు దే విల్ బి లాట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ వేస్. ప్రభుత్వం తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువు అని సామెతలు వేసినప్పుడు ఎందుకు చెప్తారు? మనం ఈ లెవెల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాళ్ళిద్దరు ప్రవర్తన నియమాలను బేస్ అయ్యి ఉంది. ఈ బేస్ క్యాంప్ ఎప్పుడైతే స్ట్రెంథన్గా లేకుండా అవుట్కమ్ చంద్రబాబు గారికి శాశ్వత శిక్ష అన్నది ఎప్పుడైతే ఉండకుండా ఆయనకి బెయిల్ మీద బయటకు వచ్చిన దగ్గర నుంచి పొలిటికల్ వెంజెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అందులో ఎవ్వరు అతిథులు కాదు. ఇప్పుడు ఏపీ వెంకటేశ్వర కేసే తీసుకుందాం. ఆయన ఏం చేసాడు? 23 మందిని ఎత్తి తెలుగుదేశం పంపించాడు. తర్వాత ఏమైంది? గవర్నమెంట్ రాగానే ఏం చేశారు? నువ్వు ఆయన ముద్దేడి, నువ్వు గొప్ప ఆఫీసర్వి, అసలు ఆ ప్రభుత్వం నిలబెట్టిన దేవుడు నువ్వే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆడతబలం పెట్టాడే? ఎవడు సినిమాకి చూపిస్తాడు. ఒకటి ప్రభుత్వం వేరు, ప్రజాప్రభుత్వం వేరు, మనం వేరు అన్నది ఎప్పుడైతే ఆ డెకరం మిస్ అవుతుందో ఆబ్వియస్లీ ది నీడ్ టు గెట్ రెడీ ఫర్ ద జంగల్ డ్రమ్స్. ఎవడో అతీతం కాదు దీంట్లో. ఇప్పుడు సునీల్ కుమార్ అంశం కూడా అదే విధంగా చూసుకోవచ్చు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ అరెస్ట్ విషయంలో కూడా ఈ రకమైన అది త్రాష్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా, రఘురామకృష్ణరాజు గారి విషయం నేను 1,00,000 సార్లు చెప్తున్నాను ప్రజలకు కూడా. నిజంగా ఆయన గౌరవ న్యాయస్థానంలో ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. ఒక పార్లమెంటేరియన్గా ఆయనకి ఆ వైపు కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చిన ఈ నేపథ్యంలో ఆయనని ఒకవేళ నిజంగా పోలీస్ వ్యవస్థ 3rd డిగ్రీ ఉపయోగించింది అన్నది గౌరవ న్యాయస్థానం ఈ రోజుకి కన్విన్స్ కాలే. ఏ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసిందా కోర్టు? నిన్న కాక మొన్న కొమ్మినేని గారి కేసు విషయంలో డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి ఎలాంటి మెమోలు ఇచ్చింది, ఎలాంటి ఛార్జ్ షీట్లు ఇచ్చింది? వీళ్ళకి ఏమైనా ఉందా? ఇచ్చారా? లేదు. మరి ఎందుకు ఆ కాకమ్మ కథలను నమ్ముతారు? నాకైతే అందులో అసలు అబ్సల్యూట్లీ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక వ్యవస్థలో చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో కూడా ఆయన మీద ఎవరో అబ్యూజివ్ లాంగ్వేజెస్ వాడారు. అవన్నీ అబద్ధాలు. జరగలేదు కూడా, జరగవు కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూడండి, ఎయిర్పోర్ట్లో తెలిస్తే తీసుకున్నాం, నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే చూసుకుందాం అని వెళ్ళాడే లేదా? అలాంటి దగ్గర ఎవడం రిస్క్ తీసుకుంటాడే? ఇవి ఏంటంటే సార్, ఒక పాయింట్, ఒక మైలేజ్ క్రియేట్ చేస్తూ ఎలక్షన్ ఇంజనీరింగ్కి ఉపయోగపడింది కాబట్టి ఊకిళ్ళు బాబాయ్, తల్లికే చెల్లికే అన్యాయం, రఘురామకృష్ణరాజు ఒక ఎంపీని కొట్టేశారు, డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వకుండా చంపేశారు, నంద్యాలలో గులకరాయ్, ఇలాంటివన్నీ ఏంటంటే ఒక ఎలక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఆ టర్మ్ ఉపయోగపడింది, అయిపోయింది. కానీ ఇంకా దాన్నే జీలపాకంలో లోతాం, కాంతారావు సినిమాలో కత్తి యుద్ధం దాంతోనే చేస్తామంటే చేసుకోండి, ఎవరికి లాభం? కోర్టు కన్విన్స్ అట్లీస్ట్ కానిస్టేబుల్ స్థాయిలోనే సస్పెండ్ చేసిందే. ఏమనుకుంటున్నారు సార్? పార్లమెంట్ కొడితే ఊరుకుంటారా? ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది అనుకుంటారు? నేషనల్ ఇష్యూ. పార్లమెంట్లో డిబేట్ అయింది, దీని మీద అవుట్కమ్ చెప్పండి. పార్లమెంట్లో నన్ను కొట్టారని ఒక పార్లమెంటరీని స్పీకర్ సంవత్సరాలు చెప్తే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తారు. తమాషాలా? ఎందుకు సార్ ఎన్నాళ్ళతో పక్కదారి పెట్టిస్తారు ప్రజల్ని? ఏదో ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి కదా సార్, ఆయన ఏదో కాల్ చాపుకొని ఉన్నట్టు, ఏదో కొట్టినట్టు. నేను కాలేజ్ చూపిస్తాను మీకు. కాలేజ్ చూపిస్తే మీ కలర్ దాంట్లో పింక్ గానో లేకపోతే రెడ్ గానో వచ్చిందంటే చూసారా, ఇంటర్వ్యూకి పిలిచి కొట్టేసాడు నందు అండి, రేపు చెప్పండి రా బయటకు వెళ్ళి చెప్తాను, నాకే అభ్యంతరలే. ఏం సార్ ఇది? కాలు వేసుకొని కూర్చుంటే కాసేపు తిమిరి ఎక్కుతుంది. ఆయన చిన్న బాలబొప్పే. ఆ వయసుకి ఆయన పర్సనాలిటీకి కారులోనో లేకపోతే జీప్లోనో అంత దూరం వెళ్ళినప్పుడు కారు దగ్గర ఎలా నడుస్తారు ఎవరైనా? ఇలా లేడి పిల్లల జింగ్ అని గెంతుకుని ఎవడన్నా వెళ్తాడే? అవన్నీ చెప్పి ఇసిగిస్తున్నాం. సో దీనికి మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, పొలిటికల్ వెంజెంటాలో వ్యవస్థలో కొంతమందిని టార్గెట్ చేసి డీమార్క్ చేసి కుమ్ముతున్నారు. ఈ విధమైన డెమోక్రసీలో వీటికి పందా మారడం అనేది జరిగి తీరాలి. జరగకపోతే మాత్రం ఇది శాశ్వతంగా వెంజెంటాలతోనే నడుస్తూ ఉంటాయి. పోలీస్ వ్యవస్థ దీంట్లో కబంధ హస్తాలు, రాజకీయ చక్రంలో చిక్కుకుని
నానా తెప్పలు పడుతున్నారు. వాళ్ళ స్థాయి ఒక గౌరవ ఎస్పీ గారు లేదు, డిఐజీ స్థాయి లేదు, అడిషనల్ ఎస్పీ గారి స్థాయి లేదు. ఇవాళ మీకు ఆల్మోస్ట్ డిఈపీ స్థాయి సునీల్ కుమార్ది. ఏదండి విషయాలు గున్ని తక్కువ మనిషి ఆయన స్టేచర్కి, ఆయన పర్సనాలిటీకి, ఆయన చేసిన మంచి పనులు ఎక్కడైనా మాట్లాడుతున్నాడు ఎవడన్నా. సిద్ధార్థ్ కౌశల్ ఏకంగా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇవన్నీ ఏంటి సార్? ఎన్ని ఎఫర్ట్స్ పెడితే గ్రూప్ 1 ఆఫీసర్ ప్రమోషన్ అయ్యి అసిస్టెంట్ కలెక్టర్ అవ్వడానికి ఎన్ని తెప్పలు పడతారో తెలుసు. అలాంటిది డైరెక్ట్ రిక్రూటర్స్ వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్స్ టాప్ 500 మెంబర్స్ 600 మెంబర్స్ 1000 మెంబర్స్ సెలెక్ట్ చేస్తుంది ఒక్కొక్క టర్మ్. ఎలాంటి రెగరస్ ట్రైనింగ్ ఉంటుంది సార్ వాళ్ళకి అక్కడ డెరాడూన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డజంట్ ఈవెన్ నో. ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూలో చెప్తారు, నేను ఐ వాంట్ టు టేక్ యాజ్ అన్ ఐఏఎస్, ఐ వాంట్ టు టేక్ యాజ్ అన్ ఐపీఎస్ అని. ప్యాషన్, వాళ్ళ కమిట్మెంట్స్, ఇన్ని ఉండడం వాళ్ళని ఎలా తయారు చేస్తున్నాం మనం? ఎన్నాళ్ళు ఓ చదువుకున్నవాడికి విలువ లేదు, ఓ స్థాయి కలిగిన అధికారులకు ప్రవర్తన నియమాలు ఈ పనికి మాలిన పొలిటీషియన్గా డిసైడ్ చేస్తుంటే ఎక్కడ సవాలు సార్ ఇది? ఎటు వెళ్తున్నాం మనం? ఈ వ్యవస్థలో నాకు తెలియక అడుగుతాను, ఈ వాళ్ళ ట్రాక్ రికార్డులు చూడండి. దే హావ్ బీన్ హియర్ ఇన్ ద సిస్టమ్ ఫర్ ద లాస్ట్ 10-15 years కదా. ఒక టర్మ్, మీ టర్మ్లో కూడా ఏం చేశారు? సస్పెండ్ చేశారు ఆ టర్మ్లో? లేదు లేదు, మరి 14-19 లేదు సార్, ఈ వ్యవస్థనే లేదు సార్. నేను అదే చెప్తున్నాను సార్. 14-19లో మీ టెన్యూర్లో మీ దగ్గర పనిచేసినోడు, ఇప్పుడు మీరు నాకు తెలుసు, మీరు 3 ఛానల్లో మిమ్మల్ని నాకు తెలుసు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఐ డోంట్ నో వాట్ యువర్ 3 ఛానల్లో మన కంటిన్యూషన్ ఇంటర్వ్యూ నడుస్తున్నా నడట్లేదా? నడుస్తూ ఉంది. అలా ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఏంటిది నాకు అర్థం కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి హ్యాండ్ కూడా చూస్తూ ఉన్నాం సార్. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా చూసాం, ఎన్టీఆర్ గవర్నమెంట్ కూడా చూసాం. నిజంగా చెప్తున్నాను, అసలు ఐ కాంట్ అండర్స్టాండ్ వేర్ వీఆర్ గోయింగ్. డీజీపీ స్థాయిలో ద్వారకా తిరుమలరావు గారు, ఆయన ఆంజనేయులు గారు, ఏంది వీళ్ళకి? ఏంటి కష్టాలు వాళ్ళకి? వాళ్ళ స్థాయిలో ఏంటి? వాళ్ళు చేస్తున్నాం ఏంటి? వాళ్ళు ఆర్టీసీ చైర్మన్ గారు ఉన్నారు అంటే మీకు నచ్చితే ఒక ఆర్టిస్టిక్, నచ్చకపోతే అంటే ఆ టెన్యూర్ అంతా ఏదంటే ఎలా? వాళ్ళు ఏ స్థాయి ఉండబట్టి మీరు ఇవాళ ఆయన్ని ఆర్టీసీ రిటైర్ అయిన తర్వాత ఆర్టీసీ చైర్మన్ చేయగలిగారు, అంతే కదా.